వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న 4వ వరుసగా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం, మొదటిసారిగా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో విలీనం చేసి ప్రవేశపెట్టడం ఒక ప్రత్యేకత అయితే, ఫిబ్రవరి నెల చివరిలో ఎప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ మొదటి రోజునే ప్రవేశపెట్టడం, అలాగే జీఎస్టీ ఆమోదం పొంది మరి 2-3 నెలల్లో అమలుకు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడం, ప్రణాళికేతర వ్యయం అనే వ్యత్యాసం లేకపోవడం, ఇలాంటి అనేక ప్రత్యేకతలతో వచ్చింది. అయితే మొత్తం 21,47,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో రైల్వేలకు సంబంధించి 1,31,000 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు పెద్దపీట వేస్తూ దాదాపుగా 3.96 లక్షల కోట్లు, అంటే దాదాపుగా 4 లక్షల కోట్లు అనుకోవచ్చు. అయితే ఇది దేశానికి ఒక దిక్సూచి లాంటిదని ప్రధాని అభిప్రాయపడితే, విపక్షాలు ఎప్పటిలాగే పెదవి విరిచాయి. ముఖ్యంగా రైల్వే వ్యవస్థను పతనం చేశారని నితీష్ కు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఇది అంకెల గారడీ అని మమతా బెనర్జీ లాంటి ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అన్ని అంశాలు ప్రస్తావించుకోలేకపోయినా కొన్ని బడ్జెట్ సంబంధించి హైలైట్స్ ఏమిటి, ముఖ్యంగా రాజకీయ పార్టీల ఫండ్కి సంబంధించి నగదు రూపంలో విధించిన పరిమితులు, తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ లాంటి పరిమితులు, ఇక కార్పొరేట్ పన్నులు, ఆదాయ పన్నులు, ఇలాంటి ముఖ్యమైన అంశాలు ప్రస్తావించుకుందాం. ఇవాళ మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. లైవ్ లో మనకు అందుబాటులోకి వస్తున్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్లేషకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. డాక్టర్ జేపీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంశాల వారీగా వెళ్లే ముందు ఒకసారి ఓవరాల్ ఇంప్రెషన్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు బడ్జెట్ గురించి? రిషి, బడ్జెట్లో మంచి పరిణామం ఏమిటంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానికి వేళ ఈ డిమానిటైజేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కొంతమేరకు తాత్కాలికంగా కుచించుకుపోయింది, ప్రగతి కుంటుపడింది. అలాగే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల, దేశంలో పరిస్థితుల వల్ల మనకి చాలా కంపెనీలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. మరి పేదలు చాలా కష్టపడ్డారు కాబట్టి, నష్టపోయారు కాబట్టి తాత్కాలికంగా ఈ డిమానిటైజేషన్, నోట్ల రద్దు వల్ల ఏదో రకంగా వాళ్ళని ఆకర్షించుకోవాలన్న తాపత్రయం ఉంటుంది ఎన్నికల నేపథ్యంలో. కానీ ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా బడ్జెట్ను కొంత బాధ్యతతో చేశారు. అంటే ద్రవ్య లోటు కానీ, అప్పులు పెంచడం కానీ, ఇలా దుబారా ఖర్చులు పెట్టడం కానీ, తాత్కాలికమైన తాయిలాలు కానీ లేకుండా బాధ్యతతో చేయడం వల్ల దీర్ఘకాలికంగా మంచిది. రెండోది, మీరు అన్నట్టుగా 4 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం పొద్దు చూపెడుతున్నారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు బాగా తగ్గిపోయినాయి. దేశంలో క్యాపిటల్ ఫార్మేషన్ అని చెప్పంటాం, అంటే ప్రతి ఏడాది కూడా వ్యక్తులు ప్రైవేటుగా కానీ, ప్రభుత్వం కానీ, కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టే తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కాస్త పెంచడానికి ముందు రావడం చాలా అవసరం, మంచి పనిది. మూడోది, మధ్య తరహా పరిశ్రమలకి, చిన్న పరిశ్రమలకి పన్ను రేటు తగ్గించారు, 30 నుంచి 25% తగ్గించారు. అది కూడా మంచి హర్షణీయమైన పరిణామం. ఇవన్నీ మంచివి అయితే, రెండు నా దృష్టిలో చాలా తీవ్రమైనటువంటి సమస్యలున్నాయి, వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటిది, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పైచిలకు రుణాలు కంపెనీల నుంచి బ్యాంకులకి రుణాలు ప్రస్తుతం ఎగవేత పడ్డాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పంటాం. కంపెనీలన్నీ ఖాయిలా పడ్డాయి. 50 పెద్ద కంపెనీలు సగటున ఒక్కొక్కటి 20,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి బ్యాంకులకి, ప్రధానంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకే. కొన్ని అంచనాల ప్రకారం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఈ ఖాయిలాలు పడ్డటువంటి ఎన్పిఎల్ చూసినట్టయితే 16% ఏమో ప్రత్యక్షంగా వాళ్ళ ఎన్పిఎల్ ఉంటే, ఇంకొక 4% వాళ్ళు కొంచెం అంకెలు గారడీ చేశారు పబ్లిక్ సెక్టర్, అంటే 20%, దాదాపు 5వ వంతు లోన్లు, రుణాలు ఈవేళ తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది, వడ్డీ కూడా కట్టే పరిస్థితి లేకుండా పోయింది. దాన్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. ఆలస్యం చేసిన కొద్దిగా దేశం సంక్షోభంలో చిక్కుంటుంది, ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కుప్పుకొల్చే ప్రమాదం ఉన్నది. నా దృష్టిలో చాలా ప్రమాద సూచిక. ఆర్థిక దేశంలో అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక క్షణం, విద్య ఆరోగ్యం దేశంలో అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఉపాధి కల్పన కావాలి అంటే మంచి విద్య కావాలి. ఒక ఆరోగ్యాన్ని బాగు చేస్తే మీకు ఒక దాదాపు 1 కోటి ఉద్యోగాలు దేశంలో వచ్చే అవకాశం ఉంది. కానీ గత ప్రభుత్వాల్లాగా ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం ముందు చూపుగా అవగాహన లేకుండా ఏదో మొక్కుబడిగా కొన్ని మాటలు చెప్తాం తప్ప విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు. అవి లేకపోతే అసలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లేదు. ఈ 2 సమస్యలు, మిగతా ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమేరకు ఈ బడ్జెట్లో బాధ్యతతో చూపెట్టారు కాబట్టి ఆ మేరకు అభినందించాలి. వీటిని పట్టించుకునేందుకు మనం చాలా తీవ్రంగా ఆక్షేపించాలి. జేపీ గారు, ఒక 2-3 అంశాల వారీగా ప్రస్తావిద్దాం వీళ్ళు మాట్లాడాక. శైలజానాథ్ గారు, మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి బడ్జెట్ కి సంబంధించి? దిక్సూచన ప్రధానం అంటే రాహుల్ గాంధీ అసలు విజనరీ లేదు, ఉద్యోగులకి, యువతకి, ఉపాధికి సంబంధించి క్లారిటీ లేకుండా ఉండడం సిగ్గు చేయడానికి వ్యాఖ్యానించారు బడ్జెట్ అవగానే. యాక్చువల్లీ నా బడ్జెట్ చూసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసే విధంగా అంకెలు చెప్తూ తనకి కావలసిన వాళ్ళ కోసం దారులు తెచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది అనుకుంటున్నాను.
అంటే స్వచ్ఛ భారత్ లేకపోతే స్వస్థ భారత్ వీటి మీద ఆ కేటాయింపులు ఏమో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు స్వచ్ఛ భారత్కి కనీసం 100 మీటర్లకు ఒక డస్ట్ బిన్ను ఇటువంటి ఉండాలి కదా మినిమం, మనం పడేయాలంటే కూడా కనీసం. అట్లాగే టాయిలెట్స్ వీటి కోసం ఆఖరికి గత 2 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఓన్లీ ఫోటోలు కబుర్లు తప్పనిస్తే డబ్బులు దాంట్లో పెద్దగా ఏం పెట్టాలి. అట్లాగే విద్యా వైద్యానికి వస్తే విద్యకు తగ్గుతూ వచ్చింది, సెకండరీ ఎడ్యుకేషన్ తగ్గిస్తూ వచ్చారు. అట్లాగే వైద్యం గురించి వచ్చి బస్ 1.2% ఐ థింక్ లైక్ దట్, అంతకంటే ఎక్కువ పెంచింది ఏమీ లేదు. సేమ్ అంతే, జనరిక్ పెంచాలి మాట్లాడారు. కానీ ఓవరాల్ చూసినప్పుడు దీంట్లో డిమానిటైజేషన్ పేరు మీద ఏదైతే ఈ కార్డు వ్యాపారానికి, ప్లాస్టిక్ మనీ వ్యాపారానికి ఒక కుట్ర జరిగిందో భారతదేశంలో, అంటే ఈ పేటిఎంలు ఆ తర్వాత అలీబాబాలు ఇటువంటి బ్యాచ్ అంతా దిగి ఆ కార్డులు తీసుకుంటే వచ్చే 3% కమిషన్ పోతుందని తెలిసినప్పటికీ కూడా డబ్బుల పైన దాన్ని పెంచే విధంగా అన్ని చోట్ల డిజిటల్ క్యాష్కి ట్రాన్సాక్షన్స్ మేము రాయితీలు ఇస్తాం, అట్లా ముందుకెళ్ళారు. అట్లాగే ఇంకొక ప్రస్తావించుంటే బాగుండేది, అది నేను లేకపోవడం కొంచెం డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి దాంట్లో చెప్పారు. కొన్ని విషయాల్ని స్ట్రెస్ చేయలేదు, మీకు అర్థం కావట్లేదు. అది జరగాల్సిన జరిగేది. అట్లా ఉదాహరణకి పొలిటికల్ పార్టీస్ కి డబ్బులు దాంట్లో జస్ట్ నా సపోర్టివ్ గానే క్యాష్ అయితే 2000, అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతో అని. నేను ఏమంటే ఓవరాల్ గా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని అంటే వాళ్ళ ఎయిమ్ అక్కడ ఉంది. నేను దాన్ని కాన్స్పిరసీ గానే నేను అభివర్ణిస్తా అక్కడికి. ఎందుకంటే భారతదేశంలో ప్రజల దగ్గర డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు లేపించి మీరు అందరూ కూడా కార్డులు పెట్టుకుని గీక్కోండి, ఉచితం కాదు. అట్లాగే రైల్వేస్ మేము కలిపి చాలా గొప్ప పని చేసినామని కూడా చెప్పాడు. నేను ఫస్ట్ నుంచి భయపడతాను చూసి, ఎందుకంటే వీళ్ళకి అన్ని గవర్నమెంట్లు నష్టమే వీటిని నమ్మే ప్రయత్నం చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు అసలుకి వీటన్నిటిని అమ్మడానికి ఒక మంత్రిత్వ శాఖనే పెట్టుకుంది గతంలో. మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని అమ్మడం కోసం ఒక మంత్రిత్వ శాఖ, డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ ఉంది ఇంతకుముందు. అమ్మడం అనేది చాలా నేనేమి. అట్లాగే రైల్వేస్ని ఈ రోజున మీరు గమనిస్తే రైల్వేస్ చూడడానికి నీకు అట్లా కనిపిస్తుంది, కానీ దాంట్లో రేట్లు పెంచలేదు, ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయని పెంచలేదు అనుకుంటున్నా. కానీ రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషను, అట్లాగే ఈ టికెట్లు బుక్ చేసే ఐఆర్సిటిసి, ఇది ఇంకొక సంస్థ, ఇట్లా దగ్గరికి మేము స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్లిస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా తమాషా విషయం ఏంటంటే ప్రైవేటు పోటీని ఎదుర్కోవడం కోసం మేము ప్రైవేట్తో కలిసి పనిచేస్తామని. అసలు భారతదేశంలో ఒకవేళ ఏ ప్రభుత్వం అన్నా ఉండేవండి, ప్రైవేట్ కంపెనీతో కలిసిన ఒక ఏదైనా ఈవెంట్ ఎప్పుడైనా గవర్నమెంట్ లాభపడిందా అని లెక్కలు చెప్పాల్సిన అవసరం. అట్లాగే రైతుల గురించి చాలా పెద్ద మాట్లాడారు. మేము 5 ఏళ్ళు రెట్టింపు చేస్తామని చెప్పారు. నిజంగా ఇవన్నీ అసలు కేటాయింపు చూడాలి వెంటనే. రుణ పరిమితి కూడా పెంచారు. 10 లక్షల కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. 10 లక్షల కోట్ల రుణ పరిమితి పెట్టారండి భారతదేశం మొత్తం మీద ఉన్న రైతాంగానికి. జయప్రకాష్ గారు చెప్పినట్లు ఇప్పటికి 10 లక్షల కోట్లు కొద్ది మంది ఈ బ్యాంకులకు బాకీ ఉన్నారు. నేనేమంటా అంటే చెప్పే మాటలు పెద్దగా ఉన్నాయి, అసలు వాళ్ళ రహస్య అజెండా అమలు చేయడం తప్పనిస్తే. ప్రభాకర్ గారు చాలా ఆరోపణలు చేశారు. అమ్ముకోవడానికి కొన్ని ప్రత్యేకమైన శాఖలు. ఒక సెంటెన్స్ అన్న ఏంటంటే, మా రాష్ట్రానికి వస్తే లేక తెలంగాణ రాష్ట్రం అసలుకి ఏదైతే భారత పార్లమెంట్ మాకు మాట ఇచ్చిందో పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక్క అంశాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా అదేంటంటే అక్కడ అమరావతి ప్రాంతంలో ఏదో ట్యాక్స్ అని, అసలుకి దాని అసలుకి అదేంది ఎవరు లాభపడుతున్నారో కూడా అసలు వాళ్ళు ఒకసారి రైతులంతా హ్యాపీగా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పూల బొకేలు ఇస్తాను నేను కూడా చూశాను, టీవీలో నేను కూడా చూశాను. బట్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ అంటే అసలు ఎవరు యాక్చువల్గా నేను కనుక్కుని ఫోన్ చేస్తే రైతాంగాన్ని ఫోన్ చేస్తే ఫస్ట్ రైతు చాలా తక్కువగా అమ్ముకున్నాడు, 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకున్నాడు. కాబట్టి ఎవరు లాభపడ్డారో కూడా చెప్పాల్సిన అవసరం. ప్రతిపక్షాల విమర్శలు బడ్జెట్ పై ఇప్పుడు అసలు విమర్శించడం కొరకు విమర్శిస్తున్నారు. అసలు విమర్శించడానికి దాంట్లో ఒక్కటన్నా వెతికి చూపించాలి. ఈరోజు ఒక విషయాన్ని చూపించినట్టయితే 10 లక్షల కోట్ల రైతులకి రుణాలు ఇస్తామని చెప్పన్నారు.
60 రోజుల లోపల చెల్లిస్తే అసలు ఇంట్రెస్టే ఉండదని చెప్పేశారు ఒకటి. తర్వాత రెండోది 10 లక్షల చెరువులు కుంటలు తవ్వుతామని చెప్పారు. తర్వాత అన్నిటికంటే ఎక్కువగా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా బడ్జెట్లో 35% ఏక మొత్తంలో ఎస్సీ ఎస్టీల యొక్క వెల్ఫేర్ కొరకు పెంచినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు అది పెంచారు, ఆ రకంగా ఇచ్చారు. ఇది అయిపోయింది. విషయానికి వస్తే ఎంఎస్ఎంఈలు మొత్తం భారతదేశంలో 96 లక్షల కంపెనీలకి పన్ను విషయంలో ఈరోజు ఎంఎస్ఎంఈలు ఎంత కష్టంగా ఉన్నాయో నడవటానికి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, మూతపడుతున్నాయి, కరెంటు బిల్లులు కట్టలేకుండా ఉన్నాయి, మళ్ళీ ఉత్పత్తికి ఆదాయానికి అవే కేంద్రాలుగా ఉన్నాయి. అదే 96 లక్షల కంపెనీలకి 5% ట్యాక్స్ రిడక్షన్ ఇచ్చి అందులో కొత్త ఊతాన్ని అందించారు. ఇక పోతే అక్కడి నుంచి ఒక్కొక్క విషయానికి వస్తే గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్దపీట వేశారు. ఇక విద్యుదీకరణ విషయంలో 2018 కల్లా ఇప్పటికే అనేక రాష్ట్రాలు సాధించినాయి. టోటల్ గా విద్యుదీకరణ చేస్తామని చెప్పారు. ఎన్ని పంచవర్ష ప్రణాళికలు చూసాం. అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ అన్ని అని చెప్పని లేదే. ఈసారి వెల్ఫేర్ లో మన స్టూడెంట్స్ కూడా చూస్తే గిరిజన విద్యార్థులకి ఫస్ట్ టైం పెద్ద మొత్తంలో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ వస్తే పన్ను రాయితీ అండి. ఒకవైపున మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు, డిమానిటైజేషన్ అయినాక కొత్తగా జిఎస్టీ తరహా పన్ను విధానం వస్తున్నటువంటి ఒక నేపథ్యం రెండో వైపున ఉంటే, మూడో వైపు రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ ను కలిపి ప్రవేశపెడుతున్నటువంటి ఈ తరుణంలో ఏముంటుంది అనేది ఉత్కంఠంగా వచ్చిన సమయంలో మీకు ఇక్కడ ఒక్కొక్క సెక్టార్ ని టచ్ చేసినటువంటి విధానం గాని, తీసుకున్నటువంటి నినాదం గాని, చేస్తున్నటువంటి పని గాని చూస్తే పూర్తిగా ప్రో పూర్, ప్రో విలేజ్, ప్రో మిడిల్ క్లాస్, ప్రో ఆల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీగా దీన్ని అభివర్ణించవచ్చు. వాటితో పాటు ప్రగతి పదంలో 90% మంది హ్యాపీగా ఉండే బడ్జెట్, ప్రగతి పదంలో పయనించేటువంటి దిశగా బడ్జెట్ వేశారు. ఈ రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీల యొక్క ఫండింగ్ విషయంలో కూడా ఇంతవరకు ఎవరు ధైర్యం చేయలేదే. 20,000 నుంచి 2,000 రూపాయలకి టిఆర్ఎస్ ఎంపీ వినోద్ బడ్జెట్ పై స్పందించడానికి ఫోన్ లైన్ లో తీసుకున్నాం మనం. వినోద్ గారు నమస్తే అండి. వినోద్ గారు నమస్కారం అండి. వినోద్ గారు, బడ్జెట్ పై మీ స్పందన ఏమిటి? ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందించలేదు అని ఇవాళ కొన్ని పత్రికలు రాశారు. తెలంగాణ కేటాయింపులు లేకపోవడం మీద కొంత అసంతృప్తి ఏమన్నా ఉందా? రైల్వేలకు సంబంధించి కూడా 1729 కోట్లు తెలంగాణకు కేటాయించినట్లుగా వచ్చింది. అంటే మొత్తం స్థూలంగా చెప్పదలుచుకుంటే మొత్తం ఇది భారతదేశ బడ్జెట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటిసారి గ్రామీణ ప్రాంతాల పట్ల కొంత శ్రద్ధ వహించడం మనకు స్పష్టంగా అవపడుతుంది. ఓకే, ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకము మొదట్లో భారతీయ జనతా పార్టీ దీన్ని తీసేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మాట్లాడిన విషయం నాకు గుర్తుకుంది. ఇది 2014 బడ్జెట్ లో. అయితే ఈరోజు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచడం జరిగింది. దాన్ని తప్పనిసరిగా మనం అందరం కూడా హర్షించాలి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు రుణాలు 10 లక్షల కోట్ల వరకు బ్యాంకుల ద్వారా ఇప్పించే విధంగా ఈ బడ్జెట్ లో కేటాయింపు కాదు, కానీ ఆ విధంగా ఒక నిర్ణయం అంటే ఇదివరకు ఇంతవరకు 10 లక్షల కోట్ల టార్గెట్ లేకుండా కేవలం 5-6 లక్షల వరకే ఉండే దాన్ని దాదాపు 40% పెంచినట్టు 9 లక్షలు పెట్టుకుంటే 7.5 లక్షల దాకా ఇవ్వగలిగారు. 6-7 కంటే ఎక్కువ లేకుండే. అయితే ఈసారి అది ఎక్కువ పెట్టారు. తర్వాత నాబార్డ్కి దాదాపు 20,000 కోట్లు డబుల్ చేశారు ఇదివరకు ఉన్న దానికంటే. అయితే ముఖ్యంగా ఈసారి డైరీ వీటికి రుణ సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో పెంచాలని చెప్పి ఈ విధంగా స్థూలంగా మనకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనుకోండి, ఇవన్నీ కూడా కేటాయింపులో కొంత పెంచడం జరిగింది. దీన్ని హర్షించాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాకు నిరాశ కలిగించింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. కేసీఆర్ గారు అరుణ్ జైట్లీ గారితో మాట్లాడారు, నడ్డా కేంద్ర మన హెల్త్ మినిస్టర్ తో మాట్లాడారు, ఆరోగ్య శాఖ మంత్రితోని. తర్వాత మా ఎంపీలము చాలా సందర్భంలో కలిసాము. లాస్ట్ వీక్ నేను కేటీ రామారావు గారు కలిసాము.
మాకేం చెప్పారు, తెలంగాణను గుజరాత్ ఇస్తున్నాం అన్నట్టు చెప్పారు. ఓకే. కానీ చివరికి తెలంగాణ డిలీట్ చేసేసి జార్ఖండ్ పెట్టారు. తర్వాత మేము స్పష్టంగా చెప్పాము, ఇప్పటికే ఢిల్లీ కాకుండా రాయ్పూర్, తర్వాత ఉత్తరప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో ఇవన్నీ ఎయిమ్స్ నార్త్ ఇండియాలో పెట్టారు. సరే, రాష్ట్ర విభజన చట్టంలో విజయవాడకి ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు, కర్ణాటకలో ఉన్నటువంటి వెనుకబడ్డ జిల్లాలు బీదరు, గుల్బర్గా, రాయచూరు, అదేవిధంగా మహారాష్ట్ర నాందేడు, విదర్భ జిల్లాలు, గడిచోర్లి, ఇవన్నీ కూడా, ఛత్తీస్గఢ్ లో బస్తరు, ఇవన్నీ పాత బస్తర్లు ఇప్పుడు 4-5 జిల్లాలైన జగదల్పూర్, ఇవన్నీ. సో ఇవన్నిటికి ఉపయోగపడుతుంది. మీరు హైదరాబాద్ లో ఏర్పాటు చేయండి. కేవలం 200 కిలోమీటర్ల లోపల ఈ పక్క ఉన్నటువంటి రాష్ట్రాల్లో పేద జిల్లాలు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేనే ప్రత్యేకించి అటు అరుణ్ జైట్లీ గారికి, నడ్డా గారికి ఇద్దరు కూడా చెప్తే ఒప్పుకున్నారు. మరి లాస్ట్ మినిట్ లో దాన్ని డిలీట్ చేశారు. ఇది మాకు డెఫినెట్ గా మాట ఇచ్చి తప్పినట్టుగా. సో కొంత సీఎం గారు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనా? అందుకే స్పందించలేదని పత్రికలు రాశారు. ఇప్పుడు నేను చెప్పేది ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను కదా మీకు. కేసీఆర్ గారు 2 సార్లు మాట్లాడారు అరుణ్ జైట్లీ గారితో. నేను వెళ్ళాను, మా ఎంపీలు అందరం కలిసి వెళ్ళాము. లాస్ట్ కి మన 3-4 days బ్యాక్ నేను, కేటీ రామారావు గారు వెళ్ళాము. మరి జపాన్ టూర్ నుండి వస్తున్న సందర్భంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మాకు హామీ ఇచ్చారు, ఏది తెలంగాణను గుజరాత్ అని చెప్పేసి డైరెక్ట్ గా అరుణ్ జైట్లీ గారు చెప్పారు. సో ఎనీహౌ అది ఒక నిమిషం వినోద్ గారు, ప్రభాకర్ గారు దీని మీద రెస్పాండ్ అవుతారు. హామీ ఇచ్చి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయనతో నాకు పని. ఒక్క నిమిషం ఏంటంటే, బ్రదర్, అంటే ఎస్సీ సంక్షేమానికి 35% బడ్జెట్ ఇష్యూ. అందుకే దీని గురించి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడిన తర్వాత కాదు ఇష్యూ అది కాదు. ఇప్పుడు ఎయిమ్స్ కి సంబంధించిన విషయంలో ప్రామిస్ చేసి కూడా దాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాసింది, భూమి చూపించామని చెప్పాను. భూమి చూపిస్తే ముందుకు పోతామని చెప్పాను. మన ప్రభుత్వం కొంత కన్ఫ్యూజన్లో ఉండే, బీబీ నగర్ దగ్గర ఉన్నటువంటి దాని స్థాయి పెంచి తీసుకొద్దామా, లేకపోతే ఆల్టర్నేట్ ఇంకెక్కడన్నా చూపిద్దామా అన్నటువంటి విషయం కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఒక ఖచ్చితంగా పలానా జాగాలో భూమి ఇస్తున్నాము అన్నటువంటి ఒక లేఖన కనుక పంపించినట్టయితే వచ్చేది అనుకుంటా. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఏం వినోద్ గారు, ప్రభాకర్ గారు, మీకు ఐడియా లేదు, ఆ బీబీ నగర్ ఈ విషయం 2014 ముచ్చట. తర్వాత ఎయిమ్స్ దగ్గర వచ్చారు, వాళ్ళకు 3 sites అంటే 3 ఏదంటే అది ఆఫర్ చేశాము. రింగ్ రోడ్ లో మహబూబ్ నగర్ వైపు కానీ, ఇటు కరీంనగర్ వైపు కానీ, ఇటు మెడ్చల్ వైపు కానీ, ఎక్కడ వీలైతే అక్కడ మీరు ఏది చూస్ చేస్తే అది ఇస్తామని చెప్పాము. వాళ్ళు వచ్చి చూసిపోయారు. లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయింది ప్రభాకర్ గారు. అనేసరిగా చర్చ పెట్టకండి. ఒకవేళ అట్లా డ్రాప్ అయితే ఇవ్వడం కొరకు, ఒప్పించడం కొరకు మేము కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ల్యాండ్ విషయంలో కొంత క్లారిటీ రాలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చిందంటారా రాష్ట్ర ప్రభుత్వానికి? అనిపించింది మాకు అనిపించింది. చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొన్న ఈ మధ్య కలిసినప్పుడు కూడా చెప్పారు. ఈ తాజా ప్రపోజల్ తెలియదు మాకు. దానికంటే ముందు వచ్చినటువంటి అంశం విషయంలో నా దృష్టికి ఉన్న సమాచారం నేను ప్రభాకర్ దృష్టికి మాట తీసుకెళ్ళాలనుకున్నాను. ఏంటంటే 35% ఎస్సీ వెల్ఫేర్ పెంచినామండి, అట్లా డిస్కషన్ చెప్దాం అనుకున్నా. ఆయన కామెంట్ చేశాను. ఈసారి ప్రణాళికేతర వేయాలి ఏం లేవు. ఈసారి అంతా కలిపి అంత ఒకే బడ్జెట్ 21 లక్షల కోట్లు. ధర్మంగా 4 లక్షల కోట్లు రావాలి. ఎందుకంటే ఎస్సీ సప్లాన్కి 4 లక్షల కోట్ల పైచల డబ్బులు రావాలి. 1,20,000 1,30,000 కోట్లు అన్ని కలిపేస్తే ఆడికి పెట్టిన పరిస్థితి. సో వీళ్ళు చెప్తున్న నోటి నుంచి వచ్చే మాటకి అంకెలకి సంబంధం లేదు. ఎస్సీ వెల్ఫేర్కి అసలు ఇంకొక 3 లక్షల రూపాయలు బాకీ, 3 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి బాకీ ఉన్నారు ఎస్సీల కోసం. రైట్. మనతో పాటు తలకపల్లి రవి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ విశ్లేషకులు, సంపాదకులు. రవి గారు ఒకసారి బడ్జెట్ అంటే బడ్జెట్ అసలు స్థూల చిత్రం చూడగానే చాలా నిరుత్సాహకరంగా ప్రభుత్వం చెప్పినటువంటి అతిశయోక్తులకు వాస్తవాలకు అక్కడ పొంతనేదనేది స్పష్టం అవుతుంది. అందులో మరీ ముఖ్యంగా నిన్నంతా మీరు చర్చలు చేశారు కదా, ఈ నోట్ల వేట్ ఒకటి వేసిన తర్వాత దీంట్లో నుంచి ముందు హాలాహలం కానీ తర్వాత అమృత ప్రభావం బడ్జెట్లో జరుగుతుంది చూడండి అన్నారు. బడ్జెట్లో మనకేమాలంటే అమృతం కాదు కదా, దాని మీద పెద్ద సమగ్రమైన విశ్లేషణ చేయడానికి కూడా ఆర్థిక మంత్రి ఏమీ పెద్ద ప్రయత్నం చేయలేదు. దానికి అర్థం ఏంటంటే అటువంటిది ఏమీ అక్కడ అంతగా లేదని. మిగతా గొప్పలన్నీ పక్కన పెట్టండి, అసలు జీడిపిలో ఇప్పుడున్న జీడిపిలో శాతంగా బడ్జెట్ను చూస్తేనే అది 13.4% గత బడ్జెట్ ఉంటే ఇది 12.7% ఉంది. అంటే మొత్తంగా ఆర్థిక కార్యకలాపాల పరిధి కుదించుకుపోవడం మనకు కనిపిస్తుంది. చాలా గొప్పగా చెప్పింది ఏంటంటే
ఇది 2.5 లక్షల వాళ్లకు పన్ను తీసేయటం, తర్వాత 10 నుంచి 5% ఇది మంచిదే. కానీ మొదటిసారిగా సరళీకరణ వచ్చిన తర్వాత మిగతా విషయాలు ఎట్లా ఉన్నా అంతకు ముందులాగా పరోక్ష పన్నులు వేయడం అనేది కొంచెం తగ్గింది. కానీ ఈ బడ్జెట్లో మొదటిసారి మళ్ళీ 75,000 కోట్ల వరకు కూడా పరోక్ష పన్నులు వేశారు. దాంతో పోలిస్తే ఈ తగ్గింపు వల్ల వచ్చేది ఒక 20,000 కోట్లే, అంటే ఒక 50,000 కోట్లు ప్రజల మీద నికరంగా భారం పడుతుంది. చాలా విషయాలు అంతే. చిన్న పరిశ్రమలకు రాయితీలు ఇచ్చాం, 50 కోట్ల లోపు ఉంటే పన్ను తగ్గించామన్నారు. దాదాపు 96% కానీ దానికి ఎలాంటి షరతులు పెట్టలేదు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ చేసినట్టే ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద కార్పొరేట్లు ఇవి రకరకాల బినామీల రూపంలో ఇవి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యవసాయం గురించి కూడా అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేటాయింపులు భారీగా చూపించి 70mm చూపించడం వల్ల ఏమి ఉపయోగం లేదు. అవి ఇప్పుడు ఈ సంవత్సరం మేము ద్రవ్యలోటు 3.1% మేనేజ్ చేసి ఎలా మేనేజ్ చేశారు? ఆ ఖర్చులు పెట్టకుండా మీరు మేనేజ్ చేశారు. కాబట్టి బడ్జెట్ నుంచి బయటపడడానికేమో పెద్ద పెద్ద చిత్రాలు మీరు చూపించి వ్యవసాయాన్ని కూడా అబ్జల్యూట్ టర్మ్స్లో తగ్గించారు. 1.81తో ఉంటే ఇప్పుడు 1.67 ఇచ్చారు. విద్యారంగానికి ఆ విధంగానే తగ్గించారు. మనం నిర్దిష్టమైన శాతాల్లో మనం బ్యాంకుల గురించి మనం ఆలోచిస్తే బ్యాంకులు, ఎన్పిఎల్ దీని మీద చాలా చర్చ జరిగింది. బ్యాంకులే కదా ప్రత్యేకమైన ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు బ్యాంకులన్నీ నోట్లతో కళకళలాడుతున్నాయి, మేము దేనికైనా ఎవరి నోట్లతో కళకళలాడుతున్నాయి, మీ నోట్లతో నా నోట్లతో కళకళలాడుతున్నాయి తప్ప విదేశాల నుంచి వీళ్ళు తెచ్చింది అక్రమ అవేమి తేలేదు. రీక్యాపిటలైజేషన్కు 10,000 కోట్లు ఇస్తామన్నారు. అవి అడిగింది 1.89 లక్షల కోట్లు అవి అడిగాయి. ఎన్పిఏల కింద ప్రకటించినవి దాదాపు 6 లక్షల కోట్లు ఉన్నాయి. మీరు 10,000 కోట్లు ఇస్తామంటే అంటే బ్యాంకులను దివాళా తీయించి ప్రైవేటు రంగం పట్టించేటటువంటి ఒక ప్రక్రియ అనేది నోట్ల రద్దు తర్వాత తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. చాలా విషయాల్లో స్థూల చిత్రం ఆకర్షణీయంగా ఉన్న మీరు వారు అంటున్నారు ఎస్సీ ఎస్టీలకు 2%, ఎస్సీలకు 4%, జెండర్ బడ్జెటింగ్ 5% చేశారు. వాళ్ళ జనాభాతో పోలిస్తే అది కూడా ఖర్చు అయితే కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే శాతంగా తగ్గింది. నిర్ణీతంగా చూసినప్పుడు అమలు అనుభవం డిజిటల్ దానికి ఏదో ప్రోత్సాహాలు ఇచ్చారు. అవి మనం గతంలో కూడా చర్చించాం. దీనివల్ల మంచి ఎంత చెడ్డ ఎంత, రెండోది లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా. చివరిది రాజకీయ అవినీతి గురించి చిన్న బ్రేక్ తీసుకుని మాట్లాడదాం సార్. బ్రేక్ తర్వాత నల్లధనానికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ సంబంధించిన నిబంధనలు, అలాగే రైల్వేలను మర్చేయడం ద్వారా నిర్వీర్యం చేశారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలను మాట్లాడదాం.